హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ నేను బంగాళదుంపలతోటి మీకు పచ్చడి చూపిస్తానండి, ఎలా చేయాలో వెరైటీగా. ఈ దుంపలు నేను ఒక 4 దుంపలు తీసుకున్నానండి. వీటిని ఉడకబెట్టేసి ఉంచుకున్నాను. వీటి తొక్కు తీసి చక్కగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. అంటే మన చేతితో స్మాషర్ తోటే కానీ మనం పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలండి. ఇదిగోండి, నేను దుంపలన్నీ చక్కగా తొక్కులు తీసేసుకున్నాను. ఇవేమో మనకి ఉడకబెట్టినవి కదా, మెత్తగా ఉంటాయి. మనం ఇలా చేతితోటి స్మాష్ చేసుకున్నా అయిపోతుంది. లేదంటే మీరు స్మాషర్తో కానీ స్పూన్తో కానీ గంటతో కానీ ఎలా అయినా మనం మెత్తగా చేసుకోవాలండి. ఇలాగ మెత్తగా బాగా ఉడకబెట్టాం కదా, చక్కగా అయిపోతుంది. చూడండి, ఇదిగోండి, చూసారా? మొత్తం ఇలా స్మాష్ చేసేసాను నేను. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి. దానికి తాలింపు కోసం అండి, ఇదిగోండి, చిన్న పాన్ పెట్టుకున్నాను నేను తాలింపుది. అందులోన ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వద్దాం. ఆయిల్ వేడెక్కిపోయింది కదండి, ఇందులోకి ఒక 2 స్పూన్స్ మనం మినపప్పు అండి. ఒక 2 స్పూన్స్ లాగా మనం మినపప్పు వేసుకుందాం. మా ఇంట్లో ఎక్కువ వేస్తే లైక్ అవుతారు, అందువల్ల నేను ఎక్కువగా వేసుకుంటున్నాను. మీకైతే 2 స్పూన్స్ సరిపోతుంది. లైట్గా మినపప్పు వేగింది కదండి, ఇప్పుడు ఒక 1/2 స్పూను ఆవాలండి, ఒక 1/2 స్పూను జీలకర్ర అండి. ఇందులోనే ఇది కొద్దిగా వేగుతుంది కదా, ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క అండి, చిన్న పీసెస్ లాగా నేను కట్ చేసుకున్నాను. ఇంకోటి చాలా చిన్న ముక్క చాలు. పచ్చిమిరపకాయలండి, ఒక 4 పచ్చిమిరపకాయలు నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. అందులోకి కొద్దిగా కరివేపాకు అండి, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఈ తాలింపు అంతా హాఫ్ కన్నా ఎక్కువగానే వేగిపోయింది, చూసారా? ఇందులోనే కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు లైట్ కావాలండి ఇంగువ. ఇదిగోండి, చక్కగా తాలింపు వేగిపోయింది. మనం పొయ్యి ఆఫ్ చేసుకొని ఇందులోనే మిగతావి ఇప్పుడు అవి వేసుకుందామండి. ఇదిగోండి, చక్కగా వేగిపోయింది కదా, మనం స్మాష్ చేసి ఉంచుకున్నాం కదా, మొత్తం మిశ్రమం ఇందులో వేసేసుకుందామండి. ఇదిగోండి, మొత్తం దుంప వేసేసి కొంచెం కలిపేసాం కదా, ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. గట్టి పెరుగు మనకు ఉంటుంది కదా, కొంచెం లైట్ పులుపు అనేది అయితే బాగుంటుంది. నాదైతే లైట్ పులుపు లేదు, నార్మల్గా నేను ఉన్నది వేసేస్తున్నాను. ఏవైనా కర్రీస్ ఇవి కరెక్ట్గా లేనప్పుడు, ఎవరైనా రిలేటివ్స్ సడన్గా వచ్చినప్పుడు వెరైటీగా పెట్టడానికి పచ్చడి చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. పప్పన్నంకి, ఫ్రై కర్రీస్కి వాటికి చాలా బాగుంటుంది. మనకు పెరుగు ఇందులోకి సరిపోయినంత మనం ఇలాగా కలుపుకొని చూసుకొని వేసుకోవడమేనండి. ఇంకా ఉంది, మరి కొద్దిగా పెరుగు పడుతుంది. ఇందులోకి మనం వాటర్ ఏమి యాడ్ చేయమండి, ఎందుకంటే దుంపలు ఇది కదా, పెరుగుతోటి మొత్తం చేస్తాం కాబట్టి ఇలా కలుపుకొని చూసుకొని మరి కొద్దిగా పెరుగు పడుతుంది, మనం వేసుకుందామండి. అండి, చక్కగా పెరుగులో మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఇంతవరకు ఉప్పు యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు దీనికి సరిపోయే టేస్ట్కి సరిపోయినట్టుగా మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చక్కగా సాల్ట్ కలిసిపోయింది కదా, మీకు ఇది టేస్ట్ కావాలంటే ఇప్పుడు చూసుకొని ఏమాత్రం సాల్ట్ చాలకపోతే వేసుకోవడమేనండి. వేడివేడిగా చక్కగా రెడీ అయిపోయిందండి మనకి టమాటా పచ్చడి, పొటాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. మనం ఇది సర్వ్ చేసుకోవడమేనండి. రూపంలో చెప్పండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.